పెట్టాలి. ఇలా నారాయణకేళ్ళ కానీ పెద్ద పిల్లల గురుకులాల పిల్లలు విష ఆహారం తిని ఆగమైపోయి హాస్పిటల్ పాలయ్యి ఇలా గురుకులాల పిల్లలు ఆగమైపోతున్నారు. పట్టించుకునే నాదులు లేదు కానీ ఎలక్షన్ల మీద వీళ్ళకి క్యాంపెయినింగ్ కావాలి, ఎలక్షన్లు కావాలి, పైసలు సంపాదించుకోవాలి, భూములు సంపాదించుకోవాలి. వీళ్ళు బాగుపడాలి తప్ప వేరే వాళ్ళు ప్రజలు ఎడపోయినా వీళ్ళకి సంబంధం లేదు. ఇలా గెలిచినాం ఏం గెలిచిరండి వీళ్ళు? గెలిచింది ఏంటంటే 2.5 ఏళ్ళు అవుతుంది, వీళ్ళు ఏం చేసింది లేదు. గెలిచామంటారు. ఇలా క్రమక్రమంగా గ్రాఫ్ తగ్గిపోయింది. మీరు ఇప్పటి కూడా తెలంగాణ ప్రజలు పబ్లిక్ లోకి వెళ్ళి పల్స్ తీసుకొని ఇప్పటికిప్పుడు పోటీ పెడితే ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలుస్తారంటే ఖచ్చితంగా బరాబర్ బీఆర్ఎస్ పార్టీ. మీరు అర్థబలం అంగబలం వాడి పోలీస్ యంత్రాంగాన్ని వాడి మీకు దాకా మీడియాను మంచి పాయింట్ వచ్చారు. అదే టాపిక్ పోలీస్ యంత్రాంగాన్ని వాడారంటున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గంగుల కమలాకర్ ఏకంగా పోలీస్ వెహికల్స్ అడ్డుకొని పోలీసులు వెహికల్ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను బయటకు తీసుకొచ్చారు. ఒకటి అంశం కరీంనగర్ లో. నిజామాబాద్ లో డైరెక్ట్ గా ఎంపీ అరవింద్ కుమార్ గారు బయటకు వచ్చేసి డైరెక్ట్ గా బలిసిందా అని చెప్పి పోలీసులపై దురుసుగా ప్రవర్తించి ఆయన బయటకు వచ్చారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి. అంటే 3 పార్టీలు పోలీసుల మీద పోరాడినాయంటే నిజంగా జెన్యూన్ గా జరిగిన ఎన్నికలు అనుకోవాలా? ఎందుకంటే ఎవరో ఒక్కరు పోరాడి ఉంటే పోలీసులు ఒకరి వైపుగా వత్తాసు పలికిరేమో అని చెప్పి అనుకోవచ్చు. 3 పార్టీలు పోలీసులకు వ్యతిరేకంగా ప్రజలందరూ చూస్తా ఉన్నారండి. ఒకరు వీళ్ళు జగ్గారెడ్డి గారికి ఉన్న మైనంపల్లి ఆయన వాళ్ళ అబ్బాయికి మైనంపల్లి రోహిత్ గారికి ఇటు అరవింద్ గారికి ఉన్న గంగుల కమలాకర్ గారికి కంపేర్ చేస్తున్నారండి. గంగుల కమలాకర్ గారు వాళ్ళకి కార్యకర్త కోసం బయటికి తీసుకొచ్చిన సందర్భం ఎక్కడ ఉంది? ఈ అరవింద్ గారు కానీ మైనంపల్లి రోహిత్ కానీ లేకపోతే ఈయన జగ్గారెడ్డి గారు కానీ ఎంత అధ్వానమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత ఆగమైన మాట పోలీస్ యంత్రాంగాన్ని హేళన చేసిరు. ఇలా ఏదైతే ఎలక్షన్ కోడ్ ని కూడా ఉల్లంఘించి వాళ్ళు మాట్లాడి అలా రౌడీయిజం చేసుకుంటూ ప్రజల్లోకి వచ్చి బూతుల దగ్గర ఆగం చేసిన పరిస్థితి, బెదిరిస్తున్న పరిస్థితి, దొంగ ఓట్లు వేపిస్తున్న పరిస్థితి, మైనర్ పిల్లలతో కూడా ఓట్లు వేపించుకునే పరిస్థితులు వాళ్ళు బిహేవ్ చేస్తే వాళ్ళకు మా గంగుల కమలాకర్కు పోటీ చేయండి, వాళ్ళకు మా గంగుల కమలాకర్ గారికి కంపేర్ చేయండి. గంగుల కమలాకర్ గారు కార్యకర్తల మనిషి అండి. ప్రజలు ఇక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి పోయే మనిషి. అది కార్యకర్తను తీసుకుపోయి నిజమే కావచ్చు. కానీ ఇక్కడ సంగారెడ్డిలో జగ్గారెడ్డి చేసిన ఆరోపణ ఏంటంటే అక్కడ అభ్యర్థి ఎవరైతే ఆయన ఏజెంట్ గా ఉన్నారో లోపల బోగస్ ఓటింగ్ నడుస్తోంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బోగస్ ఓటింగ్ చేస్తున్నారంటే అడ్డుకోవడానికి పోతే ఆ సిఐ ఈయనపై కొట్టినట్ట. అంటే ఇక్కడ మనం ఎవరు అనుకోవాలి? సిఐ మంచి పని చేసిన అనుకోవాలా, లేకుంటే బోగస్ ఓటింగ్ కరెక్ట్ అనుకోవాలా? ఇప్పుడు సిఐ అంటే ఇప్పుడు బోగస్ ఓట్లు వేస్తే ఉంటే చూస్తూ ఊరుకున్నారండి. కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లుంది తెలుసా అండి? కాంగ్రెస్ వాళ్ళు దొంగ ఓట్లు వేసినా చూస్తూ ఉండాలి, వాళ్ళు ఎంత ఆగం చేసినా కూడా బూత్ల దగ్గర చూస్తూ ఉండాలి. ఇప్పుడు 145 వాళ్ళు సెక్షన్స్ పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించొద్దని మరి బీఆర్ఎస్ వాళ్ళు పోతే 3-4 ఉండొద్దు. అదే కాంగ్రెస్ వాళ్ళు అయితే 40-50 మంది ఉండొచ్చా అండి? బీఆర్ఎస్ వాళ్ళు కనీసం 2-3 ఉన్నా కూడా లేదు మీరు ఉండొద్దు, ఇక్కడ 2 కన్నా ఎక్కువ మనుషులు ఉండొద్దు అని బయటకు పంపిస్తున్న పరిస్థితి. అదే కాంగ్రెస్ వాళ్ళు 40 మంది 50 మంది గుంపులుగా కండువాలు వేసుకొని అక్కడ ఇబ్బంది పెడతా ఉంటూ ప్రలోభాలు చేస్తూ పైసలు వాస్తూ మందు వాస్తూ ఆఖరికి ఇవాళ చూసినా కదా న్యూస్ లో మీరు చూడండి మనోజ్ గారు ఇవాళ కొంతమంది ఇక్కడ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. కుక్కర్లు ఇచ్చిరట. నిన్నటి వరకు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఓటు వేయని కుక్కర్లు 2,500 ఇచ్చిరట. మళ్ళీ ఏమైంది, మీరు నాకు ఓటు వేయాలని చెప్పి మా కుక్కర్లు మాకు ఇచ్చేసారు, మా 2,500 మాకు ఇచ్చేసారట. కుక్కర్లను తీసుకొచ్చి రోడ్డు మీద వేసి అలాంటి అధ్వానమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇలా మమ్మల్ని అడుగుతారు ఏంటండి? రాష్ట్రం ఇక్కడే కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా వీళ్ళు గెలిస్తే మొదలేమో మేము అది ఇస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి గాల్లో మెడల్ కట్టి చుక్కలు చూపించి దాని తర్వాత తెల్లారి ఓటింగ్ అయిపోయినాక తెల్లారి మా పైసలు మాకు ఇరి, లేకపోతే మేము ఇచ్చిన కుక్కర్లు ఇరి, మేము ఇచ్చిన ప్లేట్లు ఇరి అని ఇట్లా అడుక్కునే పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మా దగ్గర లేదండి. మేము పనిచేసినాం గతంలో. ప్రభుత్వం ఏదైతుందో పథకాలు ప్రజలు అడగని పథకాలు కూడా ప్రజలకు అందజేసినాం. అద్భుతంగా వ్యవసాయం కొనసాగుతుంది, అద్భుతంగా రోడ్లు భవనాలు సస్యశ్యామలం ఉంది. టీసీ రోడ్లు ఏ గ్రామంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మీకు వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ 37.6 కూడా అద్భుతంగా చేసి 37.6 ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ 13 ఖాళీ 13% ఎంపీ ఎన్నికల్లో వచ్చింది. సో ఇప్పుడు మొదటిగా వచ్చినటువంటి 37.6% తీసుకుందామా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు రాబోయే స్థానాల గురించి బేరీజ్ వేయాలంటే, లేదంటే ఎంపీ ఎన్నికల్లో వచ్చిన 13% తీసుకుందామా? మీరు ఒకటి గమనించండి. మీరే ఇంక రేపు నేను కూడా ఉంటాను, మీరు కూడా ఉంటారు, చూద్దాము. వీళ్ళు గతంలో 2020లో ఈ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి 500. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష నాయకులుగా. రేపు మీరు చూడండి రిజల్ట్ ఎన్ని వందల మంది గెలుస్తారు అనేది మీకు చూస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ మాటకి అప్పటికి ఇప్పటికి ప్రజలు మారిరని మేము చాలా క్లియర్ చెప్తున్నాం అండి. ప్రజలు మేలుకున్నారు. మీరు ఎక్కించిన విషం, మీరు ఎక్కించిన మత్తులో నుంచి బయటకు వచ్చిర్రు, మీరు చెప్పిన అబద్ధాల నుంచి బయటకు వచ్చిర్రు, మీరు చెప్పిన అలవికాని హామీలన్నీ వాళ్ళకి అర్థమైనాయి. ఇలా ప్రజలందరూ తెలివంతులయ్యారు. ఆటో నడుపుకునే వాళ్ళు కూడా ఆటోలో కూర్చుంటే మొన్న అడుగుతున్నారు.
పోలీసుల పైన రాజకీయ నేతల నోటి దురుసు. ఏకంగా ఓ ఎంపీ వచ్చేసి బలిసిందారా అంటారు, ఇంకొక ఆయనేమో రివాల్వర్ తీసుకొచ్చుకో, నేను కూడా రివాల్వర్ తీసుకొచ్చుకుంటే తేల్చు. ఇక రేపే మున్సిపల్ కార్పొరేషన్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి తుది ఫలితం రాబోతోంది. క్యాంపు రాజకీయాలకు రేపే ఒక రకంగా శంఖం పూదబోతున్నారని చెప్పాలి. రేపటి నుంచే పెద్ద ఎత్తున ఒక 2 రోజుల పాటుగా పోటాపోటీగా ఎవరు మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ అన్నట్టుగా పార్టీలలో అంతర్గతంగా కానివ్వండి, వేరే వేరే పార్టీల్లో కూడా కొంత హాట్ టాపిక్ అవకాశం ఉంది. కాంగ్రెస్ అత్యధిక స్థానాల మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ 5, బీజేపీ 2 గెలుస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కనబడుతున్నాయి. సో గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు చర్చించుకుంటాం, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 100కి 100% బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా కైవసం చేసుకుంది. 1-2 చిన్న చితగా కాంగ్రెస్ బీజేపీలు అక్కడక్కడ, బీజేపీ చాలా తక్కువ. సో కాంగ్రెస్ మాత్రమే కొన్ని చోట్ల ప్రభావం చూపించగలిగింది. సో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ. కానీ సిచ్యువేషన్ తారుమారైపోయింది, కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కనీసం ఇక్కడ కార్పొరేషన్ని ఏది కైవసం చేసుకునే అవకాశం లేకపోగా మున్సిపాలిటీల్లో మెదక్ మినహా వేరే జిల్లాలో ఎక్కడ ప్రాబల్యం కూడా కనిపించే అవకాశం లేదు. సో ఫలితాలు జోరుగా బెట్టింగ్ కూడా కొనసాగుతున్నాయి ఫలితాల పైన. సో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్, అండ్ బీజేపీ నుంచి తాడు శ్రీనివాస్, సో అటు బీఆర్ఎస్ నుంచి సతీష్, ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్న రోజులు ఏ ఎన్నికలు నడిచినా, అది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా, కార్పొరేషన్ ఎన్నికలైనా, ఇంకే ఎన్నికలైనా కూడా ఏకఛత్రాధిపత్యంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే క్లీన్ స్వీప్ ఉండేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ 2 నెలల్లోనే తారుమారు అయిపోయింది. బీజేపీ పుంజుకుంది కానీ బీఆర్ఎస్ మాత్రం కొంత సైలెంట్ అయిపోయింది. సో సతీష్ గారు, వాట్ డూ యూ సే? 7 కార్పొరేషన్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నట్టుగా 5 కాంగ్రెస్ 2 బీజేపీ, బీఆర్ఎస్ 0. అట్లేం లేదండి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పుంజుకుంటుందండి ఎక్కడ కూడా. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, గతంలో అసెంబ్లీ నుంచి పార్లమెంటరీ దగ్గర నుంచి వీళ్ళు ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో అలివి కాని హామీలు ఇచ్చారు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్పారు, ప్రజల్ని మోసం చేశారు. కానీ ఈ రోజు అలా లేదు కదండి. ఈ రోజు ప్రజలు చైతన్యవంతులయ్యారు, ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పెట్టుబడులు రావట్లేదు, ఎలాంటి ఉద్యోగాలు లేవు, ఎలాంటి ఇక్కడ కూడా రాష్ట్రాన్ని బాగుపరిచే ఉద్దేశం లేదు. రాష్ట్రంలో మరి ఏ విధంగా ముందుకు సాగితే ఒక అవగాహన రాహిత్యంగా పాలన సాగుతుంది. వీళ్ళు ప్రజాపాలన అన్నారు కానీ ఇక్కడ ప్రజాపాలన ఎక్కడంటే ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని చూసినా కూడా వాళ్ళు ఎక్కడ పట్టించుకున్న నాదులే లేరు. ఇక్కడ వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ పంచాయతీలకే సమయం సరిపోవట్లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ భూములు కాపాడుకోవడానికో, లేకపోతే ఈ మంత్రి సింగరేణి మైన్ల మీద అక్రమాలు, లేకపోతే నేనుగా చేసింది పక్క మంత్రి అని, ఇట్లా ఒక మంత్రి మీద ఇలాంటి మాటల యుద్ధం జరిగింది టీవీ ఛానల్లో తప్ప ఇక్కడ కూడా ప్రజల మీద ఫోకస్ చేసింది అయితే ఇప్పటివరకు లేదు. మనం గతంలో చూసినాం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలకు మద్దతు. మేము కూడా పుంజుకుంటున్నాం అంటే బీజేపీ అలా మేము పుంజుకుంటున్నాం అనడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారం లేదు కాబట్టి మేము పుంజుకుంటున్నాం, మేము రేపటి అధికారాన్ని ఏర్పాటు చేస్తామన్న రకంగా వాళ్ళు చెప్తే దీన్ని సబబేమంటారేమో అంటే ఈ వ్యాఖ్యని. కానీ మీరు ఆల్రెడీ 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము పుంజుకుంటున్నామంటే ఎలా చూడాలంటే ఎంపీ ఎన్నికల్లో మీకు వచ్చిన ఘోర పరాజయం నుంచి కొంత మెరుగుపడుతున్నాం అనుకుంటున్నారా? లేదు మేము కొంత ఇప్పుడిప్పుడే సెటరేట్ అవుతున్నాం, పార్టీ సెటరేట్ అవుతోంది, పబ్లిక్లోకి వెళ్తున్నారు అంటున్నారా? మీ ఉద్దేశం ఏమనుకోవాలి? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించారంటే, వీళ్ళు గతంలో రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి ప్రతి ఒక్కరిని కూడా అందరినీ నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, రైతాంగాన్ని, ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టి కేసీఆర్ దోసుకుంటుండు, కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అబద్ధపు మాటలు చెప్పి ప్రజలలో ఒక రకమైన చెడు సంకేతాలని పంపించిన పరిస్థితి చూస్తాం గత 2 ఏళ్ల నుంచి. గత వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేంత వరకు. బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేరు తీయకుండా వీళ్ళు ఏమైనా మీటింగ్లు పెడుతున్నారు అంటే పొద్దున్న లేస్తే మళ్ళీ కేసీఆర్ అనే పేరు లేని, జపం లేని వాళ్ళ మీటింగ్ లేవు, వాళ్ళ ప్రెస్ మీట్లు లేవు. ఇప్పుడు వాళ్ళు పూట గడిచేదే కేసీఆర్ గారితో, వాళ్ళకు ప్రతిదీ కూడా కేసీఆర్ గారితో నడుస్తా ఉంది. ఈ రోజు మనం అనేది ఏంటంటే పుంజుకున్నాం ఇన్ ద సెన్స్, వాళ్ళకి చెప్పిన అబద్ధపు మాటలు ప్రజలు గుర్తించుకొని ఈ రోజు మెల్లమెల్లిగా బీఆర్ఎస్ పార్టీ అయితేనే, మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే ప్రజాక్షేత్రంలో మనం బాగుంటాం, మనకు ప్రభుత్వ పథకాలు అందుతాయి, పరిశ్రమలు తెచ్చుకోగలుగుతాం, మన పిల్లగాళ్ళు బాగుపడతారు, 4 ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నారు తప్ప మేము పుంజుకుంటున్నాం అంటే అదో మీనింగ్ కాదండి.
మేము ఎప్పుడు అంటే పొందుతూనే ఉన్నాం. కొత్తగా 70 లక్షల ఏదైనా పార్టీ ఉదాహరణకి ఇప్పుడు కవిత గారు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, జాగృతి పేరిట కవిత ప్రయత్నం చేస్తుంటే తను రేపటి రోజున అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో చేయలేకపోయిన పనుల్ని ఈ ప్రభుత్వం చేయలేకపోతున్నటువంటి పనులు నేను చేసి చూపిస్తా అని చెప్పడానికి ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. బీజేపీ చెప్పిన ఒక అర్థం పరమార్థం ఉంటుంది, కాంగ్రెస్ చెప్పడానికి వీల్లేదు, మీరు అంతకంటే వీల్లేరు. 10 ఏళ్ల పాటుగా ప్రభుత్వంలో ఉన్న మీరు రేపు కేసీఆర్ వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయేమో, కేసీఆర్ వస్తే మన బతుకులు మారుతాయని జనం ఎట్లా అనుకుంటారు? అంటే సహజంగా అట్లా అనుకుంటారా పొలిటికల్గా మీ స్టేట్మెంట్ తప్ప? మీరు స్టేట్మెంట్ మీరు ఒక విషయం గమనించాలి. కేసీఆర్ గారు రాకముందు రేవంత్ రెడ్డి గారు వచ్చింది. కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు రాగానే కట్టించినట్టు నీళ్లు బందాయి, కరెంటు బందాయి, ఉద్యోగులు నిరుద్యోగుల రోడ్ల మీదకి వచ్చి ఎలాంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించింది లేదు. ఏం చేసిరని చెప్పి అంటే వీటి గురించి మాట్లాడుతున్నాం మనం. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని నాశనం అయిపోయినాయి, విధ్వంసం జరిగింది, తెలంగాణకు విధ్వంసం జరిగింది. కాబట్టి ఆ విధ్వంసం నుంచి బయటికి రావాలని ఈ ఎరిపల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులందరూ ప్రజల్లో ఒక చెడు ఉద్దేశాన్ని నింపారు. కాబట్టి ప్రజలందరూ తేరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ మెల్లిమెల్లిగా మళ్ళీ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ప్రాంతంలో ఉన్న మన ప్రాంతం బాగుపడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అయితే బాగుపడుతుందన్న ఉద్దేశానికి వచ్చారని మేము చెప్తున్నామండి. ఓకే, సో సార్ బీజేపీ వర్షం కూడా విందాం మనం. తాడర్ శ్రీనివాస్ గారు, సో 7 కార్పొరేషన్లో 2 కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతోంది బీజేపీ అనేది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. ఇక 116 మున్సిపాలిటీలు ఎక్కువగా ప్రాబల్యం చూపించేది, అక్కడక్కడ నిజామాబాద్ జిల్లాలో కొంత, ఆ తర్వాత 1-2 ఉత్తర తెలంగాణ వైపే, దక్షిణ తెలంగాణలో ఖమ్మంలో కానీ లేకపోతే నిజామాబాద్ మెదక్లో అక్కడిక్కడ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఏమన్నా ఉంటే ఉత్తర తెలంగాణ నిజామాబాద్, వరంగల్, తర్వాత కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో 1-2 చోట్ల ప్రాబల్యం చూపించవచ్చు అని అంటున్నారు. సో అంటే మీరు బీఆర్ఎస్ని రీప్లేస్ చేసాం, ఓవర్టేక్ చేసాం అనుకుంటున్నారా? అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పరంగా మేము బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని రీప్లేస్ చేసామనే కంటే ప్రజల మన్నన పొందుతూ ప్రజల హృదయాలలో స్పేస్ సంపాదిస్తా ఉన్నాం. ఓకే, దిస్ ఈజ్ మై వర్షన్. సో రెండోది నేను ఏమంటా ఉన్నానంటే ఈ ఎన్నికలలో రియల్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రోల్ ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే కేంద్రం ఈ స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి నేరుగా నిధులని పంపించడం జరుగుతుంది. మీకు అందరికి తెలుసు 15వ ప్లానింగ్ కమిషన్ ఈ రోజే 2వ విడత 600-700 కోట్లు వచ్చినాయి. ఇట్లా విడతల వారీగా వస్తూనే ఉన్నాయి. ఎలక్షన్ పెట్టి వీళ్ళు ప్రపోజల్స్ ఎట్లా పంపితే అట్లా వస్తా ఉన్నాయి. సో ఈ ఎన్నికలు ముఖ్యంగా నేను అనుకుంటాను ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత శీల పరీక్షగానే మారుతుంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2.5 ఏళ్ల కాలం ఏం తక్కువ కాదండి. ఆఫ్ టెన్యూర్ ఇది 50% టెన్యూర్ ఇది. సో ఈ 50% టెన్యూర్ లో వారు ఏ రకమైనటువంటి పనులని ప్రజలకు చేరవేసినారు, ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు అనే దానికి తప్పకుండా ఇది నిదర్శనం అవుతుంది. రెండవది ఏంటంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే స్థానిక సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రోజు ఒక చిన్న సమస్య మనం అనుకుంటాం, కానీ గంభీరమైన సమస్య దోమల నివారణ అసలు ఎంత విజృంభించిపోయాయంటే హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూడు దోమలు స్వైర విహారం చేస్తా ఉన్నాయి. కనీసం దోమల్ని కూడా పారదేలని రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, శానిటైజేషన్ కానీ, లేకపోతే మంచినీటి వ్యవస్థ కానీ, లేకపోతే అసలు అనేక సమస్యలతో ఈరోజు నగర ప్రజలందరూ కూడా పట్టణాలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ ఫాగింగ్ చేస్తారు, అసలు ఆ పొగ ఇంత గ్యాస్ నూనె పోసుకొని పొగ కొడతారు, వెళ్ళిపోతారు. దాని కాంట్రాక్టర్ ఎవరు, ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, అసలు దోమల ఎరాడికేషన్ జరుగుతుందా లేదా, వీధి కుక్కల స్వైర విహారం, ఈరోజు పందుల స్వైర విహారం, ఈరోజు ఎన్నని చెప్పమంటారు చెప్పండి. అసలు ఈ రకంగా కోతుల స్వైర విహారం జిల్లాలలో మున్సిపాలిటీస్. నేను సమస్యలు ఎందుకు తీసుకొస్తున్నాను, ఈ సమస్యలు మీరు చెప్తున్నారు కానీ మీ నాయకులు, నేను ఒక వీడియో చూసాను ఈరోజు ఉదయాన్నే, నాకు చాలా మంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే కొంత పొలిటికల్ పార్టీకి సంబంధించిన గ్రూప్స్లో వస్తే మీ కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమారెడ్డి గారు సో కౌన్సిలర్గా ఉండడం అంటే కేవలం తడి చెత్త పొడి చెత్త వేరు చేయడమా, దోమలకు సంబంధించి దోమలు పారగొట్టి ఇదేనా చేయాల్సింది మున్సిపల్, లేకపోతే ఈ పనులే ఉంటాయా?